విజయం లేని ధర్మం, సైన్యం లేని యుద్ధం ఉండవు. బాగుంది కదా డైలాగ్. ఈ డైలాగ్ లో ఉన్న డెప్త్ సినిమాలో కనిపిస్తే మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుద్ది. ఏ సినిమాలోది ఈ డైలాగ్? వనవీర. January 1st, 2026 రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గా బయటకు వచ్చింది. మాట్లాడుకుందాం ఆ ట్రైలర్ విశేషాలు ఈ వీడియోలో. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వనవీర. ఈ ట్రైలర్ చూడగానే నాకైతే ఒకటే అనిపించింది, కామెడీ, పంచ్ డైలాగులు, కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ మూమెంట్స్, మాస్ హీరోయిజం, మాస్ హీరో ఎలివేషన్స్. అదిరిందయ్యా అవినాష్ అని అనిపించింది. ఎవరి అవినాష్ అంటే మీరు ఈ సినిమాలో హీరో ఫ్రెష్ గా కనపడుతున్నాడు. ఈజ్ తో చేశాడు. మంచి మాస్ హీరో క్వాలిటీస్ ఉన్నాయి. ప్రూవ్ చేసుకున్నాడు. ట్రైలర్ వరకు అయితే కొన్ని మూమెంట్స్ తో ప్రూవ్ చేసుకున్నాడు నాలో మాస్ హీరో సత్తా ఉంది అని. ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే, సినిమాకి అతనే డైరెక్టర్ కూడా బాగా డైరెక్ట్ చేసుకున్నాడు. తాను బాగా డైరెక్ట్ చేసుకున్నాడు. సినిమాని కూడా బాగానే డైరెక్ట్ చేశాడు అని ట్రైలర్ లో కనిపిస్తున్న సీన్స్ ని, సిచ్యువేషన్స్ ని, మూమెంట్స్ ని చూస్తుంటే అర్థం అవుతుంది. బేసిక్ గా ఈ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి కాన్సెప్ట్? అమ్మో, అంత జనంలో బండి పెడితే బండి మీద గీతలడిపోతాయరా. చూడు తమ్ముడు, అర్జెంట్ గా నీ బైక్ కావాలి. ఇది బైక్ చిన్న విషయమే, కానీ ఇష్టపడి కొనుక్కున్న బైక్ ఎవరో వాళ్ళ స్వార్థానికి వాడేసుకోవడం అనేది మనసును బాధ పెట్టే మ్యాటరే. ఏమీ చేయలేని వాళ్ళు సర్దుకుపోతారు, కావాలి అనుకున్న వాళ్ళు తిరగబడతారు. కొన్ని కాన్సిక్వెన్సెస్ మన ఊహలకు కూడా అందవు. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది అని అర్థం అవుతుంది. బైక్ దగ్గర మొదలైన రగడ ఆ తర్వాత ఈగో క్లాష్ అయింది. అది చాలా పెద్ద కమర్షియల్ యుద్ధం అయిందని అర్థం అవుతుంది. మంచి మాస్ ఎంటర్టైనర్ ని ఈ January 1st కి మనం ఎంజాయ్ చేయబోతున్నాం అన్న ఫీలింగ్ ని ఈ ట్రైలర్ ఇస్తుంది. ఏం తీస్తున్నాం, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, ఆడియన్స్ ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే దానికి సంబంధించి ఇంప్రెసివ్ క్లారిటీగా కనపడుతుంది. ముఖ్యంగా డైలాగులు. కట్అవుట్ లో కనిపించేంత మంచోళ్ళు కాదు వాళ్ళు. మీ జీవితంలోకి వస్తే మీ జీవితాలే మారిపోతాయి. ఈ డైలాగ్ లో మీనింగ్ఫుల్ వ్యవహారం ఉందనే చెప్పాలి. నిజం ఉంది. కట్అవుట్ లో ఉన్నట్టు వాస్తవంగా మనుషులు ఉండరు. వాళ్ళు పొరపాటున డేంజరస్ మనుషులు అనుకోండి, అప్పుడు పరిణామాలు ఊహలకి అందవు. నీ పేరు పక్కన ఎన్ని డిగ్రీలు వచ్చినా నీ పుట్టుక మారదురా. జాతి తక్కువ నా కొడక. ఈ డైలాగ్ ఏం చెప్తుంది? సినిమాలో ఉన్న ఎమోషనల్ స్ట్రెంగ్త్ అని చెప్తుంది. హీరోని పోరాడమని చెప్తుంది, తిరగబడమని చెప్తుంది, ఫైట్ చేయమని చెప్తుంది. ఆ ఫైటింగ్ లో హీరో ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ప్రతి సామాన్యుడు కూడా కామ్ గా ఉండే వీరుడే. అవకాశం వచ్చినప్పుడు తిరగబడతాడు. హీరోలో కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. అతను తిరగబడ్డాడు. పవర్ఫుల్ విలన్ మీదే ఫైట్ చేశాడు. విలన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు ఈ సినిమాలో. మంచి బలం ఉంది విలన్ క్యారెక్టర్ లో. చంపితే చిటికలో పోద్ది ప్రాణం, నొప్పి తెలియాలి. నందు సూపర్ ఇంప్రెసివ్ గా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. అర్థమవుతుంది విలన్ గా. నందులో ఈ యాంగిల్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇలాంటి క్యారెక్టర్స్ తో ఇకపైన ఆదరగొడతాడు అని అనిపిస్తుంది. చాలా మంచి రోల్ తను పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటున్నాడు. January 1st, 2026 ఈ డేట్ కి సంబంధించి నందు ఓ ప్రత్యేకమైన సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నాడనే చెప్పాలి. అదేమిటి గెస్ చేయండి. తర్వాత నందు క్యారెక్టర్ కి రావణాసురుడు రిఫరెన్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ రావణాసురుడితో ఫైట్ చేస్తుంది ఎవరు? రాముళ్ళ అనిపించట్లేదు. రాముడికి సహాయం చేసిన ఆంజనేయుళ్ళ అనిపిస్తుంది. కాన్సెప్ట్ అలాగే తీసుకున్నారు. ఈ సినిమాకి ముందు వానర అని టైటిల్ పెట్టారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కారణాల మూలంగా వనవీర అని మార్చారు. ఇది కూడా బాగుంది. ఏదైనప్పటికీ సినిమాలో వానరులకి పాత్ర ఉంది. వాళ్ళు పాటించిన ధర్మాన్ని ఇక్కడ హీరో పాటిస్తున్నాడు అన్న విషయం ట్రైలర్ లో కన్వే అవుతుంది. అంటే ఈ సినిమా రావణుడికి ఆంజనేయుడికి మధ్యన యుద్ధమా అని అనుకోవచ్చు. కాన్సెప్ట్ అదే చెప్తుంది అని అనిపిస్తుంది. మరియు డైరెక్టర్ ఇంటెన్షన్ ఏమిటో, ఆయన ఈ కథలో వానరుల మ్యాటర్ ని ఎలా ఇన్వాల్వ్ చేశాడో చూడాలి. ఆ విషయం కొంచెం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. దాన్ని ఎలా డీల్ చేశారో చూడాలి. ఈ మూవీ రైటింగ్ టీమ్, డైరెక్టర్, ఈ సినిమాకి డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా. ఆయన మార్క్ కనిపించింది. సాయి మాధవ్ బుర్రా డైలాగులతో సపరేట్ గా మాస్ ఎలివేషన్స్ వస్తాయి. ఇక్కడ అవి ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అవుతున్నాయనే చెప్పాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు. నువ్వు గేడు తన్ను కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. కోన వెంకట్ గారు, ఆయన కూడా సినిమాలో సీరియస్నెస్ ని ఈ డైలాగ్ తో భలే పెంచుతున్నారు. ఆయన పాత్ర ఏమిటి, ఆ పాత్ర ఇన్స్పిరేషన్ తో విలన్ ఏం చేస్తాడు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ వరకు కనిపిస్తున్న మూమెంట్స్ అయితే ఇంప్రెసివ్ గా ఉన్నాయి. సినిమాలో హీరోయిన్ గా సిమ్రన్ చౌదరి కనిపిస్తున్నారు. ఆమె క్యారెక్టర్ కూడా కేవలం గ్లామర్ కి పరిమితం కాదు, కథలో భాగం అన్నట్టు కనిపించిన షార్ట్స్ రిజిస్టర్ చేస్తున్నాయి. ట్రైలర్ వరకు అయితే మాత్రం ఆమె పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉంటది అని అనిపిస్తుంది. ఆ పైన హీరోయిన్ ఉంది కాబట్టి హీరో హీరోయిన్ మధ్యన లవ్ స్టోరీకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ట్రాక్ ఉంటదేమో చూడాలి. కమర్షియల్ సినిమానే, కాకపోతే కొన్ని ప్రత్యేకమైన విశేషాలు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ట్రైలర్ అయితే ఒకటే ప్రామిస్ చేస్తుంది, మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సాలిడ్ గా ఎంజాయ్ చేయొచ్చు అని. ప్రామిస్ చేసినట్టుగానే సినిమాలో కూడా ఇంప్రెసివ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అంటే 2026 సంవత్సరం చాలా మంచి స్టార్ట్ తీసుకుంటది. ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ తో స్టార్ట్ తీసుకుంటది. ఎందుకంటే సినిమా January 1st కదా రిలీజ్ అవుతుంది. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా థియేటర్స్ కి వస్తుంది. ఆల్ ద బెస్ట్ వనవీర మూవీ టీమ్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.